For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్షేణ్ గారు. సార్తో మాట్లాడి అనేక సందేహాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? ఎక్సలెంట్, ఫైన్ అండి. సార్, నాకు ఒక సందేహం ఉంది. కొంతమంది మైండ్ సెట్, ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది రిచ్గా ఆలోచిస్తుంటారు, కొంతమంది పూర్గా ఆలోచిస్తుంటారు, కొంతమంది నేను ఎట్లయినా లైఫ్లో సంపాదిస్తాను బాగా, అంటే ఒక మంచి థాట్స్తో ఉంటారు. మరి కొంతమంది నా లైఫ్ ఎప్పుడు ఇంతే అనుకొని నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు. అంటే మనం ఆలోచించబట్టే, మనం ఎలా ఆలోచిస్తామో మన మైండ్ సెట్ అలానే ఉంటుందా సార్? మన ఆలోచనని బట్టే మన జీవితం. ఒకటే ట్యాగ్ లైన్ గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఈ రోజు మీరు ఉంటున్న ఆలోచనలే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. మీరు గతంలో గనక పాజిటివ్గా ఆలోచించి ఉంటే ఈ రోజు మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటారు. ఈ రోజు గనక మీరు కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటములతో ఉన్నారంటే గతంలో నెగిటివ్గా ఆలోచించి ఉంటారు. దీన్ని ఏమంటారంటే రిచ్ మైండ్ సెట్ అండ్ పూర్ మైండ్ సెట్ అని అంటారండి. చూడండి, చాలా మంది రిచ్ అంటే ఏమనుకుంటారు, బాగా డబ్బులు ఉండడము, సంపన్నంగా జీవించడము, వాళ్ళనే రిచ్ మైండ్ సెట్ అని అంటారు. కాదండి. రిచ్ మైండ్ సెట్ అంటే ఆలోచనల్లో రిచ్ ఉండాలి. కొంతమంది పూర్ మైండ్ సెట్ ఉంటారు. పూర్ మైండ్ సెట్ అంటే పేదరికంలో ఉండడం కాదు. పూర్ మైండ్ సెట్ అంటే ఒకసారి వీటికి తేడాలు చూద్దాం మనం. పూర్ మైండ్ సెట్ కి రిచ్ మైండ్ సెట్ కి వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించండి. ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారనుకోండి, ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పటికీ కనుక మూడో వ్యక్తి గురించి గనక నెగిటివ్ గా మాట్లాడితే ఆ వ్యక్తి పూర్ మైండ్ సెట్ లో ఉన్నట్టే. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి నువ్వు నెగిటివ్ గా మాట్లాడుతున్నావు, ఒక వ్యక్తిని నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు అంటే నీ సమయం అంతా మూడో వ్యక్తి కోసమే కేటాయిస్తున్నావు, నీ లైఫ్ కోసం కాదు. కాబట్టి మీరు ఒకవేళ ఎక్కడైనా మీటింగ్ లో కలిసిన, ఒక ఫంక్షన్ లో కానీ, పార్క్ లో కానీ, ఎక్కడైనా సరే ఇద్దరు వ్యక్తులు గనక మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు అంటే పూర్ మైండ్ సెట్ అనే గుర్తుపెట్టుకోండి. అదే గనక ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఒక గుడ్ థాట్ గురించి కానీ, జీవితంలో సక్సెస్ అయ్యే ఆలోచనల గురించి కానీ మాట్లాడుతుంటే ఇటువంటి వ్యక్తులు రిచ్ మైండ్ సెట్ వాళ్ళు జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి, వీళ్ళ థాట్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారండి. పూర్ మైండ్ సెట్ వ్యక్తులు ఎప్పుడైనా చూడండి బ్లేమ్ చేస్తూ ఉంటారండి, ఇతరులను బ్లేమ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ జీవితాన్ని కానీ, వాళ్ళ పుట్టుకని కానీ, కుటుంబ సభ్యుల్ని కానీ ఇతరులను బ్లేమ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ద్వారా నేను ఇలా అయిపోయాను, నా జీవితం ఇలా అయిందని వాళ్ళను బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానంలో కుటుంబ సభ్యులు సరిగా లేరని, నా భార్య సరిగా లేరని, పిల్లలు సరిగా లేరని, భగవంతుడు నా జాతకం సరిగా రాయలేదని, గ్రహాలు నా మీద పగబట్టాయని, ఇటువంటి వాళ్ళంతా పూర్ మైండ్ సెట్ లో ఉంటారు. రిచ్ మైండ్ సెట్ లో వాళ్ళకు పాజిటివ్ జరిగినా నెగిటివ్ జరిగినా కూడా నా జీవితానికి నేనే బాధ్యుడిని రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు. కానీ పూర్ మైండ్ సెట్లు రెస్పాన్సిబిలిటీ తీసుకోక వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని బట్టే మీ మనీ ఫ్లో అనేది పెరుగుతుంది. చాలా మంది రిచ్ గా ఆలోచించడానికి కూడా భయపడతారండి. ఎప్పుడైతే మీరు ఆలోచించడం మొదలు పెడతారో యూనివర్సల్ మీకోసం స్పందించడం మొదలు పెడుతుంది. కానీ పూర్ మైండ్ సెట్ లో ఉండే వ్యక్తిలో భయం ఉంటుంది. నిజంగా నేను సాధించగలుగుతానా, మా కుటుంబంలో ఎవరూ సాధించలేరు కదా, మరి నేను ఎలా సాధిస్తానని సందేహం మొదలవుతుంది. వీళ్ళు లైఫ్ లో ఎప్పుడు రిస్క్ చేయరండి పూర్ మైండ్ సెట్ లో ఉండే వ్యక్తులు. ఎందుకంటే వీళ్ళు సేఫ్టీ జోన్ లో జీవిస్తూ ఉంటారు, రిస్క్ అనేది చేయరు. రిస్క్ చేయనప్పుడు భయంతో బతుకుతుంటారు, నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు కుటుంబాన్ని ఎలా పోషిస్తారు చెప్పండి? కాబట్టి ఎప్పుడైనా సరే మీరు పూర్ మైండ్ సెట్ నుండి రిచ్ మైండ్ సెట్ కు మారాలి అంటే ధైర్యం ఉండాలి మీలో. ధైర్యే సాహసే లక్ష్మి. మీ జీవితంలోకి డబ్బును ఆకర్షించాలంటే ఫస్ట్ లక్ష్మి రావాలి అంటే ధైర్యం పెట్టుబడి. మీరు ఒక్కడుగు కనుక ధైర్యంగా ముందుకు వెళితే యూనివర్సల్ 1000 అడుగులు మీకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ధైర్యాన్ని పెంచుకోండి, ఇంకా భయాన్ని వదిలేసేయండి. ధైర్యం పెంచుకోవాలంటే నాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి,
ఐ విల్ అని మీరు అనుకోండి, నేను చెయ్యగలను, ఐ క్యాన్ అనుకోండి, 100% మీరు చేస్తారండి. ఎందుకంటే మీరు ఏ వ్యక్తి కంటే తక్కువ కాదు, ఏ వ్యక్తి మీకంటే ఎక్కువ కాదు, మీకు మీరే గ్రేట్ అండి అని మీరు అనుకున్నప్పుడు 100% మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఎప్పుడైతే మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకొని మనం జీవిస్తామో 100% సక్సెస్ అవుతారు. కాబట్టి రిచ్ పూర్ అనేది మన సంపదనలో లేదు, మన ఆలోచనల్లో ఉంది. ఎప్పుడైతే మీ ఆలోచన విధానం మార్చుకొని జీవిస్తారో, ఎప్పుడైతే మీ అంతరంగంలో రిచ్గా ఆలోచిస్తారో అప్పుడు మీకు బాహ్య ప్రపంచంలో కనిపిస్తుందండి. సృష్టిలో ఎక్కడా లోపం లేదు, మీ దృష్టిలో లోపం ఉంది. మన దృష్టి మార్చుకున్నప్పుడు సృష్టి ఆటోమేటిక్గా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే రిచ్గా జీవించాలి అంటే రిచ్గా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఆలోచించినప్పుడు అవకాశాలు ఆటోమేటిక్గా మీ వైపుకు అట్రాక్ట్ కాబడతాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే పూర్ మైండ్ సెట్లో ఉంటే బయటపడండి. పూర్ మైండ్ సెట్ లక్షణాలు ఏంటి? భయం, పెరికితనం, సోమరితనం, నిద్రమత్తు, బద్ధకము, వాయిదా వేసే తత్వము, నష్టాలు, కష్టాల గురించి ఆలోచించడం, ఇవన్నీ పూర్ మైండ్ సెట్ లక్షణాలు. రిచ్ మైండ్ సెట్ లక్షణాలు ఏంటి? ఆత్మవిశ్వాసం అండి, సంకల్ప బలం, పట్టుదల, ధైర్యము, క్రమశిక్షణ, గమనము, సాధించి తీరుతాను అనే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ రిచ్ మైండ్ సెట్ లక్షణాలు. ఎప్పుడైతే మీరు రిచ్ మైండ్ సెట్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్తారో 100% మీ లైఫ్లో మీరు కోరుకుంటున్నవి చాలా ఈజీగా అట్రాక్ట్ కాబడతాయి. మనిషి జీవిత లక్ష్యం ఏమిటి? జీవితంలో ఆర్థిక కొరత అంటే డబ్బు కొరత లేకుండా జీవించగలగాలి. ఎప్పుడైతే మీరు రిచ్గా ఆలోచిస్తారో మనీ ఫ్లో అనేది అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.